ఏమ్మా అనిత గారు, తెలుగుదేశం పార్టీ అధికారిక మీడియాలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కూర్చొని వెనకాల తెలుగుదేశం పార్టీ జెండాను పెట్టుకొని ఒక హోమ్ మినిస్టర్ 5.5 కోట్ల మంది ప్రజలకి నేను లా అండ్ ఆర్డర్ అందిస్తానన్న హోమ్ మినిస్టర్ 5.5 కోట్ల మందికి ఇంక్లూడింగ్ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వైసీపీ కార్యకర్తకు కూడా మీరే హోమ్ మినిస్టర్. ఆ మాట గుర్తుపెట్టుకోండి అమ్మా. ఈరోజు అధికారం వచ్చింది కానీ ఎగిరెగిరి పడుతున్నారు. ఒకరోజు అధికారం పోద్ది. అధికారం పోయిన తర్వాత ఏమవుతుందో తెలుసా మేడం? శంకరగిరి మాన్యాలు ఓచలు లెక్క పెట్టుకుంటూ కూర్చోవాలి. జరిగింది కూడా. వాటర్ ఎన్కౌంటర్ మీద విచారణ జరగదు, ప్రభుత్వంలో మీరే ఉంటారనుకుంటే ఎట్లా? విశాఖపట్నం సెంట్రల్ జైల్లో అధికారికంగా పరామర్శించిన మీరు అదే విశాఖపట్నం సెంట్రల్ జైల్లో చెప్పుకుడు తినే రోజు ఒకరోజు వస్తుంది. హెరిటేజ్ ఫుడ్కి హెరిటేజ్ సంస్థలకి సీఈఓగా పనిచేసే మీకు లా అండ్ ఆర్డర్ ఎట్లా? వాట్ యు ఆర్ కన్సర్న్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ది హెరిటేజ్? నేను అడుగుతున్నా, హెరిటేజ్ సంస్థలకు సంబంధించి నువ్వేమైనా సీఈఓవా? అచ్చెన్నాయుడు ఏమైనా సీఈఓనా, సిఎఫ్ఓనా, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసరా? అచ్చెన్నాయుడు నీ హెరిటేజ్ని డిఫెండ్ చేయాల్సిన అవసరం మీకేంటుంది? డిఫెండ్ చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తాడు, డిఫెండ్ చేస్తే నారా లోకేష్ చేస్తాడు. వాళ్ళ సంస్థలు కాబట్టి వాళ్ళ మిసెస్, దానికి చంద్రబాబు నాయుడు గారు మిసెస్ దాంట్లో ఆమె దాంట్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గానో లేకపోతే ఆ సంస్థను హోల్డ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు. వాట్ యువర్ హౌ ది మినిస్టర్స్ ఆర్ కన్సర్న్? ప్రజాభిష్టాన్ని గాలికి వదిలేసి మీరు హెరిటేజ్ సంస్థ గొప్పల్ని, హెరిటేజ్ సంస్థ ప్రొడక్ట్స్ని మీరు సేల్స్ ఉమెన్స్, సేల్స్ మెన్స్ లాగా ప్రొడక్షన్ చేయడానికి, సేల్ చేయడానికి మీరు మార్కెటింగ్ కమిటీ ఏమన్నా హెడ్గా ఉన్నారా? సీఈఓగా ఉన్నారా? సిఎఫ్ఓగా ఉన్నారా? ఏం పని అయ్యా మీ మినిస్టర్లకి హెరిటేజ్ సంస్థని నెత్తిన పెట్టుకోవటానికి? అధికారికంగా ఒక హోమ్ మినిస్టర్కి ఏం సంబంధం హెరిటేజ్కి సంబంధించి? హెరిటేజ్ లింకులు ఉంటాయా, ఇంకోటి ఉంటాయా? వాళ్ళు చూసుకుంటారు. లా అండ్ ఆర్డర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి మీరు. వ్యవసాయం మీద కాన్సన్ట్రేట్ చేయండి మీరు. విద్యాశాఖ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి కాన్సన్ట్రేట్ చేయవా? హెరిటేజ్ మీద నువ్వెందుకు గుండెలు బాదుకొని ఆ అసెంబ్లీలో గుండె నొప్పి వచ్చి పోతాయో అనిపించింది నాకు నీ ఆవేశం చూస్తే. ఎందుకు అంత ఆవేశం మనకి? హెరిటేజ్ సంస్థనంటే హెరిటేజ్ సంస్థ మీద ఎలిగేషన్ అంటే మీరు చేస్తేనేమో సంసారం, ఎదుటోడు చేస్తేనేమో వ్యభిచారం. గత సంవత్సరంలో 14 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అప్పులు అని పూర్తి స్థాయి అప్పులు మొత్తాన్ని పొద్దున్న లెగిస్తే అప్పులు చెప్పి నిన్న అసెంబ్లీలో 3,90,000 కోట్లను ప్రకటించారే. మరి దీన్ని ఏమంటారు నాయనా? సంసారం అంటామా, వ్యభిచారం అంటామా? దీన్ని ఏమంటాము? మనం చేస్తేనేమో అబద్ధమా? 100 కోట్ల రూపాయలకి కేసు ఎత్తారా? మరి మీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు కేసులు వేయాలి మీ మీద? ఎన్ని లక్షల కోట్ల రూపాయలు కేసులు వేయాలి? ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది. ఇప్పుడేమన్నా సింగపూర్ అయిపోయిందా ఆంధ్రప్రదేశ్? ఇప్పుడు శ్రీలంక అమ్మ మొగుడు అవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ 20 నెలల కాలంలో 3,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి సింగపూర్ అమ్మ మొగుడు అవుతుందా? ఇప్పుడు దీని మీద డిబేట్లు పెట్టరే, దీని మీద చర్చలు పెట్టరే, దీని మీద మాట్లాడరే. 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయినాడు ఈ రాష్ట్రానికి అని చెప్పేసి మొన్న కూడా హోమ్ మినిస్టర్ అంటుంది. బుద్ధి జ్ఞానం ఏమైనా చదువుకున్న సంస్కారం ఏవైనా ఉందా మీకు అసలు? మీరు మాట్లాడితే తప్పు, మీరు మాట్లాడిందంతా ఒప్పు, మీ మీడియా రాసిందంతా కరెక్టు. ఎదుటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే 100 కోట్లకు పరువు నష్టం దావా? హెరిటేజ్ మీద ఎవరైనా ఒక చిన్న మాట మాట్లాడితే మంత్రులు వన్ బై వన్ ఆ హాల్ టికెట్ తీసుకోవడానికి పిల్లలు లైన్లో నుంచున్నట్టుగా అందరూ వచ్చి హాల్ టికెట్లు తీసుకున్నట్టుగా ఎగ్జామ్ రాయడానికి అందరూ వచ్చి హెరిటేజ్ స్లిప్పులు తీసుకొని వెళ్ళిపోయి ఎవడికి వాడిచ్చినట్టు స్లిప్పుల గురించి మాట్లాడుతున్నారు. వాట్ వే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ కన్సర్న్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హెరిటేజ్? మీరు రాష్ట్ర ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలకి ఓట్లేసిన ప్రజాప్రతినిధులుగా మీరు ప్రజా సమస్యల గురించి మాట్లాడగాని హెరిటేజ్ సంస్థల గురించి, హెరిటేజ్ రిప్యుటేషన్ గురించి, హెరిటేజ్లో ప్రొడక్ట్స్ గురించి, హెరిటేజ్లో జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రొడక్షన్ గురించి మీకేంటి సంబంధం అంటున్నా నేను. వెళ్ళిపోయి హెరిటేజ్లో ఉద్యోగాల్లో జాయిన్ అవ్వండి. మినిస్టర్లు ఉద్యోగాలు మానేసి ఓ పక్క వాటర్ ఎన్కౌంటర్లో, ఇంకో పక్కేమో హెరిటేజ్కి ప్రమోషన్లు. మీ ఉద్యోగాలు బాగున్నాయి అందరికంటే, మినిస్టర్ల ఉద్యోగాలు పక్కన పడేసి ఈ వ్యాపారం బాగుంది అందరికీ. రాష్ట్ర ప్రభుత్వం లడ్డు మీద
లేపి తన్నించుకోవటమేలా? ఇటు తిరిగి ఆ లడ్డు ల్యాండ్ వచ్చి తిరుమల లడ్డు వచ్చి హెరిటేజ్లో ఆగటమేలా? 570 రూపాయల నుంచి 325 రూపాయలకి హెరిటేజ్ వాల్యూ పడిపోవటమేలా? ఒక్క ఈ ఈ ఈ 4-5 రోజుల్లో 5,000 కోట్ల రూపాయలు నష్టం రావటమేలా? అయ్యో అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టుకు పరిగెత్తటం ఎలా? ఢిల్లీ హైకోర్టు నుంచి 100 కోట్ల రూపాయలకి డబ్బులు కట్టి ఫీజు కట్టి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోవటం ఎలా? ఎందుకు వచ్చిన గోల ఇదంతా? దారిన పోయే పడుకున్న గుర్రాన్ని లేపి ఎగ్గిరి తన్నించుకున్నట్టు ఉంది చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం. ఎందుకు పడుకుంది గుర్రం, దాన్ని నిద్రపోని, అది లేచుద్ది ఎప్పుడో సందర్భంలో. ఎగిరి తన్నించుకుంటువి, పోనీ నిన్ను తన్నించుకున్నది కాక ఇంట్లో వాళ్ళందరినీ కూడా తన్నిస్తుంటివి. నేను చెప్పా ముందే, లడ్డూ వ్యవహారం కెలకొద్దు సార్, మీకు నష్టం అని. ఇప్పుడు ఏమైంది? పిసుక్కుంటా కూర్చున్నారు అందరూ, మాట్లాడలేరు. ఎటు మాట్లాడితే తీరుకొచ్చి హెరిటేజ్లో పడింది. చరిత్రలో నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. కాలం ఇప్పుడు ఒకేలాగా ఉండదు సార్. భువనేశ్వరి మేడం గారి వీడియో చూశాను నేను. నాకైతే పెదరాయుడు సినిమాను ఎక్కడో అనుకుంటాను, నాకు తెలిసినంత వరకు మోహన్ బాబు ఒక డైలాగ్ అంటాడు ఎంఎస్ నారాయణతో. మోహన్ బాబులు, ఇద్దరు మోహన్ బాబులు ఉంటారు. పెదరాయుడు అనండి, అది పెదరాయుడు సినిమా. ఎంఎస్ నారాయణ అంటాడు చంద్రమోహన్ బాబుతో, అయ్యా మీ దయ వల్ల నేను 2 చూడకూడదనుకున్నది ఒకటి చూశాను, వినకూడదనుకున్నది ఒకటి విన్నాను అని. నేను కూడా అదే చెప్తున్నా. ఈ పాపిష్టి కళ్ళతో, అంటే నా పాపిష్టి కళ్ళతో, నా పాపిష్టి చెవులతో వినలేమేమో అనుకున్నది విన్నాను, చూడలేమో అనుకున్నది చూసా. ఏంటి వినకూడదు అనుకున్నది ఏంటి అంటే, మా హెరిటేజీ చాలా అద్భుతమైన ప్రొడక్షను, మా హెరిటేజ్ ఇదిగో ఈ విధంగా పనిచేస్తుంది, ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఇలా మేము పాలు తీస్తున్నాం, ఇలా మేము పెరుగు తీస్తున్నాం అని ఏ రోజు భువనేశ్వరి గారు మీడియా ముందుకు వచ్చి చెప్పలా. ఆ మాట వింటానని నేను చరిత్రలో అనుకోలే. నెంబర్ 2, చూస్తారనుకోలేనిది ఏంటో చెప్పినా, ఇది కూడా బాత్తను చెప్తున్నా. పాపం 40 సంవత్సరాల చరిత్ర కలిగిన హెరిటేజ్ ఈరోజు మీడియా ముందుకొచ్చి, మేడం గారు మీడియా ముందుకొచ్చి, ఏ రోజు మాట్లాడని మేడం గారు మీడియా ముందుకొచ్చి కష్టపడి బాధపడి కన్నీళ్లతోటి హెరిటేజ్ సంస్థ గురించి చెప్తుంది అని నేను వినలా. నేను వింటాను అనుకోవాలా, నేను చూస్తాను అనుకోవాలా. ఇవి రెండూ నాకు జరిగినాయి. నా జన్మ ధన్యమైపోయింది. ఇంకా ఎందుకంటే ఎక్కడైతే అవినీతి అన్యాయాలు జరుగుతాయో, ఎక్కడైతే అది ప్రజలకు తెలుస్తాయో, ఆ రోజే యాజమాన్యాలు వచ్చి వాళ్ళ వ్యవస్థల గురించి, వాళ్ళ తప్పుల గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారు.